వాళ్ళ మమ్మీని పిలువు. నువ్వు మెడికల్ షాప్ పోయి ఆడ నుంచి ఏం ప్యాకెట్ తీసుకొచ్చినావు ఏం చేస్తున్నావు అని తెలుసు. బుద్ధుందా నీకు? ఆ లవ్ చేస్తున్నా అంటున్నా, లవ్ చేయట్లే, అట్లనే పనుకోనికి వచ్చినావు నువ్వు ఇక్కడ, అట్లనే పనుకోనికి వచ్చినావు నువ్వు ఇక్కడ. అనేది అన్ని క్లియర్ గా చెప్తా, వింటా? ఓకేనా? సరే, ఇప్పుడు ఆమెతో నువ్వు కాలేజ్ వెళ్ళాల్సింది, ఇక్కడ ఏం చేస్తారు అంటున్నా? లేదన్నా, కాలేజ్ బస్ మిస్ నా ఫ్రెండ్ కాబట్టి ఒకటే కాలేజ్ కాబట్టి వెళ్ళడానికి వచ్చి. ఒకటే కాలేజ్? ఎప్పటి నుంచి పరిచయం నీకానా? అయ్యో ఫ్రెండ్ అన్న, కేవలం ఫ్రెండ్ అమ్మా. ఎప్పటి నుంచి పరిచయం నీ ఫ్రెండ్ గా అంటున్నా? ఫ్రెండ్ నాకు సంవత్సరం అవుతుంది తన పరిచయం. సంవత్సరం అవుతుంది. మరి ఇక్కడ ఏం చేస్తారు? మరి కాలేజ్ వెళ్ళకుండా మీరు? ఏం లేదు, మాకు బస్ మిస్ అనే నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చిన, నేను ఇద్దరం కలిసి వెళ్దామని వచ్చిన బైక్ మీద. అవునా? నిజమా? నిజమన్నా. ఎందుకమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తాను? కాలేజ్ టైంలో కాలేజ్ మిస్ అవ్వక 10 అవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు టైం ఇప్పుడు వెళ్తామన్నా కాలేజ్ 10 అవుతుంది. ఈ టైంలో కాలేజ్ లో ఉండాల్సింది, ఇక్కడ వచ్చి మీరు క్లాస్ వీక్కుంటారా? ఏం క్లాస్ ఇస్తున్నావు? కాదు, బస్ మిస్ అయిందని చెప్పేసి కాలేజ్ అని చెప్పేసి కాలేజ్ కి వెళ్తున్నా, బండి మీద. అరే ఎందుకు నాటకాలు తింటున్నావు? నాకు తెలీదు. అసలు నువ్వేంది? నేను ఎవరో చూపిస్తా, 2 నిమిషాలు ఆగితే చూపిస్తా. ముని వాళ్ళ మమ్మీని పిలువు, వాళ్ళ మమ్మీని పిలువు, వాళ్ళ మమ్మీని పిలువు. ఇక్కడ రూమ్ లో తీసుకొచ్చి చేసే కాలేజీకి వెళ్ళకుండా ఎవరికి తిరుగుతున్నావు? ఎందుకు తీసుకొచ్చినావురా? మా పాపని ఇప్పుడు వెళ్తాం. టైం ఎంత అయిందని ఇప్పుడు వెళ్తావు కాలేజీకి? ఎప్పటి నుంచి జరుగుతుంది మీది వ్యవహారం? ఏం లేదండి, బస్సు మిస్ అయిందని చెప్పేసి డోర్ లేదు అక్కడ. మాది డౌట్ క్లియర్ ఉండదని చెప్పేసి లేదు, డౌట్ వచ్చిందని చెప్పేసి నేను క్లియర్ చేయడానికి అన్నాను, కానీ అంతే ఇక్కడ ఉన్నాం. కానీ వేరే మీరు అనుకున్నట్టుగా ఏం లేదు. బుద్ధి లేదా? కాలేజీకి పోయేదానికి బుద్ధి లేదా మీకు? పక్కన అందరూ చెప్తారు మీ పాప చెడ్డగా తిరుగుతుందని చెప్తే నేను పట్టించుకోలే. ఒక్కదాని అన్ని గర్భంగా పెంచాను కానీ పట్టించుకోలే. ఇలా తిరిగితే ఎవరు చెప్తారు నీకు? కాదమ్మా, నువ్వు ఫ్రెండ్ అని ఒకటే మొత్తుకుంటున్నావు. ఫ్రెండ్ అంటే రూమ్ లో వచ్చి ఏం క్లారిఫై చేస్తావు? డోర్ గొల్లం వేసుకొని మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం సిగ్గుందా నీకు? ఏం చేస్తున్నారు? అవునా? బుద్ధి లేదా? మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం మాట్లాడకు. నువ్వు చేసేదంతా నాకు తెలుసు. చాలా మంది ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఓర్లుతున్నావు? ఏం నీ బాధ చెప్పు. ఏం లేదన్నా, కాలేజ్ నుంచి వచ్చి బస్సు మిస్ అయిందని చెప్పేసి అంటే ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తే నేను సరే బండి మీద ఎక్కించుకొని పోతా అని చెప్పేసి నేను అన్నాను. అంతే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, బండి మీద ఎక్కించుకొని కాలేజ్కి వెళ్తాను నేను. దానికోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. కానీ మీరు ఇట్లా ఏమనుకుంటున్నావు చెప్పు? రూమ్ లో చేసి ఏం చేస్తారు చెప్పు? చదువుకుంటారా గొల్లం వేసి? లేదని డౌట్ వచ్చింది, క్లియర్ చేసుకొని పోతున్నాం. మళ్ళీ మీ చెల్లెనో ఎవరో ఉంటారు, తీసుకొచ్చి రూమ్ లో డౌట్ క్లియర్ చేస్తే నువ్వు అట్లానే ఒప్పుకుంటావా? మీ చెల్లెనో ఎవరో ఉంటారు, తీసుకొచ్చి రూమ్ లో డౌట్ క్లియర్ చేస్తే నువ్వు అట్లానే ఒప్పుకుంటావా? ఏం జరగలే అనుకుంటావా? ఏం చేయాలనుకుంటున్నావు? సిగ్గుందా? కాలేజ్ చదువుతున్నావు, ఏ ఇయర్ అను? డిగ్రీ ఫైనల్ ఇయర్ పెట్టుకొని చేసే పనులు ఇవి. సిగ్గుందా? నీకు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్స్ట్రా చేయకు. నువ్వు ఆల్రెడీ ఏమేం చేసినావో నీ వెనకాల ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. నువ్వు మెడికల్ షాప్ పోయి ఆడ నుంచి ఏం ప్యాకెట్ తీసుకొచ్చినావు ఏం చేస్తున్నావు అని తెలుసు. నువ్వు మెడికల్ షాప్ పోయి ఆడ నుంచి ఏం ప్యాకెట్ తీసుకొచ్చినావు ఏం చేస్తున్నావు అని తెలుసు. మాట్లాడకు. సో మేమైతే ఎప్పటికీ చాలాసేపు వాళ్ళ మదర్ని ఆపినాం. ఎప్పటికీ అసలు ఎట్లా అంటే వాళ్ళ మదర్ వచ్చేసి చాలా కోపంగా ఉంది, చాలా కంట్రోల్ చేసినాం. ఆగమ్మ, ఇవన్నీ కొట్లాడని కాదు, మనమైతే క్లియర్గా మాట్లాడి డిస్కషన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేద్దామని చెప్పినాం. అప్పటికి వాళ్ళ కూతురికి చాలా కొట్టింది, ప్లస్ ఎవడైతే ఉన్నాడో ఆ అబ్బాయిని కూడా చాలా చితికవాడు. మేమైతే అన్ని చాలా కొట్టాల్సి వచ్చింది. సో మనమైతే ఏం చేసినామంటే ఎక్కడెక్కడ కొట్లాటలు ఉన్నాయో బిట్స్ అనేది మనం కట్ చేసినాం చాలా వరకు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం వల్ల ఇలాంటి కొట్లాటని యూట్యూబ్ అనేది ఎంకరేజ్ చేయదు.
దాని తర్వాత ఏం జరిగింది అనేది మీ వీడియోలో చూడొచ్చు. ఏం లేదు మమ్మీ, నాకు మెడికల్ షాప్ కాడికి ఎందుకు వెళ్ళిరు? మెడికల్ షాప్ మెడికల్ కాడికి షాప్ మేము కాడికి వెళ్ళలేదు. ఎవరు చెప్పిండ్రు మెడికల్ షాప్ కి ఏం వెళ్ళలేదు? తెచ్చిర్రు? ఏం తెచ్చిర్రు? వీడియో చూపిస్తాను నీకు, ఎక్స్ట్రా చేయకుండా. ఇక్కడికి లేదు, నా ఫ్రెండ్ జీవితం మాట్లాడడానికి వేస్ట్ చేస్తాడు, అప్పుడు ఏం చేస్తావు? ఏం వేస్ట్ చేయడు. అందుకే కదా మమ్మీ, ఎందుకు వేస్ట్ చేస్తున్నా మరి జీవితం? ఏమిటికి వచ్చినా ఇక్కడికి మెడికల్ షాప్ కి ఎందుకు వెళ్ళిరు? ఇక్కడికి ఎందుకు వచ్చి మీరు రూమ్ లో కూర్చొని డోర్ పెట్టుకోరు? ఎక్కడికి వెళ్ళిరు? ఎక్కడికి వెళ్ళిరు? నువ్వు ఎక్కువ మాట్లాడకమ్మా, ఆల్రెడీ వాడు చెప్తుండు నీకు కలిసినామని కూడా చెప్తుంది. ఇప్పుడే చెప్పినావు కదా కలిసిన అని. అంటే కలవడం అంటే ఏ నాటకాలు తప్పకు. చెప్పు. 4 రోజులు కాలేజ్ పోకుండా ఈయన కూర్చొని మాట్లాడుతారు. ఏం మాట్లాడుతారు? రోజు ఈయన చదువుకొని ఈయన డౌట్ క్లారిఫై చేస్తారు. కాదు, ఇందాక చెప్పినావు కదా నువ్వు కలిసిన అని, మరి ఇదేంద్రా? అంటే కాలేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి మామూలుగా ఇట్లా వచ్చినాము. కాలేజ్ కూడా తెలుసు కదా అన్న. ఎవరిని మోసం చేయాలని తీసుకొచ్చినారు నువ్వు ఇక్కడికి? చేయట్లేదు. ఏమిటి తీసుకొచ్చినావు? మరి ఇది అర్థమైందా నీకు? కాదు, నీ లవర్ ఆమె క్లియర్ చెప్పు. నీకు లేకపోతే ఆమె టెంపర్స్ వాడి పండుకొని వదిలేద్దాం అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? లేదు, నా ఫ్రెండే ఫ్రెండ్ అయితే ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు, కాలేజ్ అంటే తెలుసు కదా, ఏం చేస్తావు, ఏం మాట్లాడుతున్నారు? సరే, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని దేనికోసం నువ్వు ఆమెని కలిసినావు చెప్పు, క్లియర్ చెప్పు, లేకుంటే తంతా ఇంకా నువ్వు చెప్పమ్మా. నువ్వే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్పు. ఏం జరగదు. ఏం జరిగేది ఇక్కడ ఎందుకున్నామ్మా? ఇప్పుడు ఆడు చెప్తున్నావు కదా మేము కలిసినామని, ఇంకా మనం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉందా నీకు? ఇక్కడ ఆయనకు నీకేం లేదా? రూమ్ లో ఉన్నారు, కాలేజీ డుమ్మాలు కొట్టేసి ఇక్కడ తిరుగుతున్నావు. అవంతా కాదు, ఇంటెన్షన్ ఎందుకు చెప్పలే అంటే ఇప్పుడు పోలీస్ దగ్గర పోయి వీడి అమ్మాయిని చేసిన మొత్తం కేసు పెడతా. పోలీస్ దగ్గర పోయి వీడి అమ్మాయిని చేసిన మొత్తం కేసు పెడతా. అమ్మాయిని వాడుకుందని తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చినావు? ఆంటీ అని ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ నువ్వు అమ్మాయి జీవితం తెరుగు చేద్దాం తీసుకొచ్చినావు, మళ్ళీ ఆంటీ అని ఎందుకు మాట్లాడుతున్నావు? బుద్ధి ఉండాలి కొంచెం. మన అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పాప జీవితం తెరలు అవుతుంది, ఏమనుకుంటారు ఒక ఇంటికి పోయే పాప అని ఆలోచించాలి. వీటిని తీసుకొచ్చి రూమ్ లో కూర్చోబెట్టుకున్నావు. ఆ బుద్ధి లేకుండా ఆలోచన లేదు నీకు? సరే, బుద్ధి తక్కువ దానికి బుద్ధి ఏముంది చెప్పు. అసలు ఏది మీ కథ? ఇద్దరు ఫ్రెండ్షిప్ గా ఇద్దరు గడుపుతున్నారా, లేకపోతే దేనికోసం లవ్ చేసుకున్నారా? ఏందో క్లియర్ చెప్పు, లేకుంటే బాగుండదు. స్టేషన్ దగ్గర వాళ్ళు ఆమెతోటి ఒప్పిస్తా, స్టేషన్ లో ఇట్లా రూమ్ లో దొరికిరని. మీ మ్యాటర్ ఏం చెప్పట్లే, ఏం చెప్పు. మేమిద్దరం ప్రేమించుకున్నామన్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే మీతో చెప్తే ఏ విధంగా మళ్ళీ రియాక్షన్ అవుతారో, మళ్ళీ కొడతారేమో, ఇంకా భయం కొద్దీ చెప్పలేము. తర్వాత మేమే ఇద్దరం కలిసి లవ్ చేస్తున్నావా ఏందమ్మా చెప్పావు? నువ్వు మాట్లాడ లవ్ చేస్తున్నా ఎంతసేపు అన్నావు కదా ఫ్రెండ్ అని, ఇప్పుడు మాట్లాడవు. నన్ను లవ్ చేస్తున్నాను, బుద్ధి ఉందా నీకు? లవ్ చేస్తున్నా అంటున్నా, లవ్ చేయట్లే, అట్లనే పనుకోనికి వచ్చినాను ఇక్కడ, కాదమ్మా. నీకు లవ్ చేస్తున్నా అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నాను? ఫ్రెండ్ అంటున్నాను. అవునా? మరి ఇందాకేమన్నా లవ్ చేసుకుందానికి వచ్చినావా నువ్వు? లవ్ చేసుకుందానికి వచ్చావా? మాట్లాడతావు ఏం చేయగలుగుతున్నా, ఇంకా ఏం చేస్తున్నా? ఏం మాట్లాడాలి నీతోటి? ఏం మాట్లాడాలని తీసుకొచ్చినారా? ఎందుకు తీసుకొచ్చినావు? ఏం మాట్లాడాలి నీతోటి? నాకు ఎవరో తెలియదు. మంచోడా? ఏముందని చూసినావు ఆయన కాడ? ఆస్తుందా, డబ్బుందా, ఏం జాబ్ చేస్తుందా? రోజు కష్టపడి సంపాదించి పెట్టాలి, రోజు భోగే కూడా పెడతాడు. ఇన్ని రోజులు మీ మమ్మీ పెట్టింది, వాడు పెడతాడు. ఎప్పుడు ఆయనకి అంత తినడానికి ఇంటికాడ నుంచి ఎవడో పంపిస్తుండు వాళ్ళ డాడీ. చెప్పినావు కదా ఫ్రెండ్ అని, లాస్ట్ వచ్చరికి లవ్ చేసుకుంటున్నావు అని చెప్తున్నావా? సంవత్సరం అవుతుందా? మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు? మరి చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు చదువుకుంటున్నా కదా, చదువుకున్న తర్వాత చేసుకుంటాము. ఏం జాబ్ చేస్తున్నావు? చేస్తాను, చదువుకుంటున్నాం కదా, ఇద్దరం చదువుకుంటున్నాం కాబట్టి చదువు డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు చదువుకుంటాము, తర్వాత పెళ్లి చేసుకుంటాము. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అవతల పడేసి ఇప్పుడు అది కాదు. మా నాన్న పెళ్లి చేసుకుంటా అంటారు, మీరేమంటారు చెప్పు? నాకు అవన్నీ తెలియదు. మీరు చెప్పిరు, నేను దొరికించుకున్నా, ఇక్కడ తెచ్చినాం. మీ కూతురే ఇలాంటి పని చేస్తుంది, ఆమె బుద్ధి లేకుండా. పెళ్లి లేదేం లేదు సార్, మా ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి ఆమె బుద్ధి చెప్పేట్టుగా బుద్ధి చెప్పుకుంటాం. పెళ్లి లేదు, ఏం లేదు, ప్రేమ లేదు, ఏం లేదు. ఏమంటారు మీరు? అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ 3rd ఇయర్ అంటే మెచ్యూరిటీ ఉంటది. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఆడ దగ్గర ఏం సంపాదించి పెట్టే అంత స్టేజ్ లేదు. వాడు సెట్ అవ్వాలంటే దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. జాబ్ రావాలి, ఏమైనా వేరే పనులు చేస్తావు మరి?
లేదు చదువుకుంటున్నాను ఇప్పుడు. ఆ చదువు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి వేరే పనులు ఏం చేస్తలేము. చదువుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక మరి పెళ్లి చేసుకునే అయితే రూమ్ దాకా ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు? ఇదారా నువ్వు చేసేది? అంటే పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్పేసి మామూలుగా అంటే ముందే అన్ని పనులు చేసుకుంటావు. లేదు అట్లని కాదు, వాడుకుందామని చూసినవా? అట్లా వాడుకుంది ఫస్ట్ ఎట్లా చెప్పినావు ఫ్రెండ్ అని? పెళ్లి చేసుకునే ఉండండి మేము. వాడుకుందానంటే తీసుకొచ్చినావు, తర్వాత ఇప్పుడు బయటపడే వరకు పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నావు. అదే బయటపడకుంటుంటే వాడుకున్నది లేదు కదా. లేదండి నేను వాడుకున్న వదిలేసే రకం కాదు. మమ్మీకి చెప్పు పెళ్లి చేసుకుంటాం మమ్మీ మేమిద్దరం. ఏం చేసుకుంటావు? పెళ్లి ఏముందని చేసుకుంటావు నువ్వు? పెళ్లి ఇంటికి పోదా? పెళ్ళి తేమద్దు మీకు. పెళ్లి ఇప్పుడు మీరు ఇంకా చదువుకుంటారు, ఇంకా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటారు మీరు. అంటే ఇతను ఫస్ట్ ఏమన్నాడు 4 years వరకు పెళ్లి చేసుకుంటా అంటాడు. 4 years వరకు మీ కనెక్షన్ బ్రేక్ అవుతుంది. లేదు బ్రేక్ మేము చేసుకుంటాం. అయిపోతే బ్రేక్ అయిపోతుంది. బ్రేకప్ చేసుకుంటాం. బ్రేకప్ కాదు, ఎప్పుడు ఎవరు గ్యారంటీ ఇయ్యరు. నువ్వు అంతో తిరిగి పండి అన్ని చేసినావు. వేరే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు తెలుసుకుంటా. వేరే వాళ్ళని తెలిస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నేను నీకు బుద్ధి ఉందా? ఒక లేడీస్ అయి ఉండి ఎప్పుడు ఎట్లా ఉండాలి తెలియదా నీకు? లేడీస్ అంటే ఎట్లుంటారు? నీ లవ్ ఉంటే లవ్ ఫీలింగ్ తో ఉండాలి. రూమ్ దాకా కాదు రావడం. పెళ్లికి ముందు ఇలాంటి పని చేస్తారా ఎవరైనా? లేదన్నా మేము పెళ్లి చేసుకోవా? నన్ను చేసుకుంటాము, కాకపోతే టైం పడుతుంది. ఒక 3-4 years అండి, మినిమం 3-4 years పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే సెటిల్ ఓకే అమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటా ఓకే, రూమ్ దాకా ఎందుకు వచ్చినావు అంటున్నా. నీకు లవ్ ఉంటే ఫీలింగ్ తో చెప్పుకోవాలి, ఉండాలి. పెళ్ళైన తర్వాత చేయాలి ఇలాంటి పనులు. నువ్వు అదేమో ముందు చేస్తున్నావు బుద్ధి లేకుండా. రేపటి నాడు వాడు ఏదైనా ఎగసిపోతే నీ పరిస్థితి ఏంది? ఎవడన్నా చేసుకుంటానా నేను? కొన్ని రోజులు వాడుకుని వదిలేసిపోతే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎందుకు వదిలేసాను? ఆయన మీద అంత నమ్మకం ఏముంది నీకు? చేసుకుంటా అంత నమ్మినావు. మీ డాడీ వాళ్ళకి చెప్పినావు నువ్వు లవ్ చేసినా? మరి లేదు చెప్పలేను, చెప్తామని చెప్పేసి. ఎప్పుడు చెప్తావు మరి? ఇప్పుడు చెప్పురా, ఫోన్ చేయి, మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. నువ్వు నువ్వు నాటకాలు దగ్గరకు నువ్వు లవ్ చేస్తా అన్నావు కదా, పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే చెప్పు. నేను ఆల్రెడీ మీకే చెప్తామని చెప్పేసి అనుకున్నామంటే నాకు చెప్పేటప్పుడు అయితే నువ్వు రూమ్ లోకి తీసుకురావు. ఇట్లా ఎంజాయ్ గా తిరగరు మీరు. నువ్వేదో టైం పాస్ వాడుకుందని చెప్పి రూమ్ లో తీసుకొచ్చి వాడుకుంటున్నావు. ఇప్పుడు అవన్నీ కాదు. నేను ఏమంటున్నా అంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు. ఇక్కడే వీళ్ళ ముందర ఒప్పు, నేను ఇట్లా లవ్ చేస్తున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఒప్పి ఉన్నాయి. అర్థమవుతుందా నీకు? చెప్తాము అంటే ఇప్పుడు కాదు, ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా ముందు ఉన్నది కదా అని చెప్పేసి ఇంకా చెప్పలేము. ముందు అప్పుడు దాకా ఏం చేస్తారు? అమ్మతో కొనుక్కుంటే ఇక్కడ అన్ని వ్యాపారం చేస్తాను. లేదని మరి ఏం మాట్లాడుతున్నారా నువ్వు? బుద్ధి లేను లేక సిగ్గుందారా నీకు? గాడిదా మనిషి ఉంటే ఏమైనా ఉండాలి. నువ్వు ఏమైనా అంతా లవ్ చేసిన అయితే చక్కగా నువ్వు చదువు అయిపోయేదాకా మంచిగా ఉండి తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. రూమ్ లో పిలిచి రూమ్ లో పనుకొని కడుపు చేసి వదిలేయడం కాదు. మరి దేనికోసం ఇక్కడ ఎందుకు వచ్చినారా? రూమ్ లో ఎందుకు గడుపుతున్నావు? మరి దేనికోసం గడిపినావు నువ్వు? పెళ్లి చేసుకున్నట్టు అయితే గడపడు. ఇట్లా లంగ పని చేయదు ఎవడు. సిన్సియర్ లవ్ చేసేటోడు అలాగుంటాడు. ఏదైనా పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తారు సిన్సియర్ ఉండేటోడు. రూమ్ లో దాన్ని తెచ్చుకోడు ఎవరు. పెళ్లి కాకముందే ఆ పిల్లల్ని కనీసం వాళ్ళని కూడా కాలేజ్ తీసుకోకండి. పెళ్లి కాకముందే ఆ పిల్లల్ని కనీసం వాళ్ళని కూడా కాలేజ్ తీసుకోకండి. బుద్ధి లేదు ఏం లేదు. వాడికైతే బుద్ధి లేదు. ఒక అమ్మాయి ఉండి నీకు బుద్ధి లేదమ్మా. రూమ్ దాకా ఎవరైనా వస్తారా? లవ్ చేస్తే రూమ్ దాకా వస్తారా ఎవరైనా? ఏం మాట్లాడుతున్నాడు అని క్లియర్ గా చెప్పినా మళ్ళీ నార్మల్ అంటావు. మీ మమ్మీ అంత కష్టపడుతుంది మీకు తెలియదా? మీ డాడ్ లేడు, మరి మీ పరిస్థితి ఎట్లుంటుంది తెలియదా నీకు? నేను మా మమ్మీకి చెప్తామనే ఉన్నా. లవ్ లేదు, పెళ్లి లేదు, ఇంటికి వెళ్ళేసి కాలేజ్ కూడా బంద్ పెట్టేసి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఆయనకు నీకు పెళ్లి వద్దు, లవ్ కూడా వద్దు, బంద్ చేసి కాలేజ్ కూడా వద్దు. అలాంటి వద్దు. వదులుకోవడం పోయి స్టేషన్ లో కేసు పెడతారు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇక్కడ వచ్చి రూమ్ లో కడుతా అంటే ఎవడు ఊకోడు. ఇలా నీకు అంతగా కావాలనిపిస్తే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడిపి నువ్వు చెప్పి. ఇప్పుడు అవన్నీ కాదమ్మా, ఆల్రెడీ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అవన్నీ కాదు. పెళ్లి లేదు ఏం లేదు, కాలేజ్ బంద్ చేసి ఇంట్లో ఉంచి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాం. పెళ్లి కాదమ్మా, ఇప్పుడు ఆడుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి వాళ్ళు చేసిన పనులు అన్ని చెప్తున్నాడు. అన్ని కలిసి తిరిగి చెప్తే ఆయనకి ఏముందని ఇవ్వాలి? మేము ఏముందిరా నీకు? ఏముందని ఇవ్వాలి నేను మా పాపని? చదువుతామా అండి మేము? ఏం పెట్టి చదువుతావు? నీ కులం ఏంది? నీ ఊరు ఎక్కడ? నీ అడ్రస్ ఎక్కడ? మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? మీ పేరెంట్స్ అయినా ఒప్పించి ఉంటే మాట్లాడి ఉంటే తెలుస్తుంది. కానీ నువ్వు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఏం చెప్తావు? నీకేముందని ఇవ్వాలి? లేదు ఒప్పిస్తాము మేము. మా పాపని తీసుకెళ్తాం. మా పాపను మేము తీసుకుపోయి ఇంట్లో ఉంచుకొని కాలేజ్ బంద్ చేసి వేరే సంబంధం నుంచి చేసుకుంటాం పెళ్లి. అవసరం లేదు. నువ్వు
నేను ఆయననే చేసుకుంటాను. ఆయన నేను కోసం చేసుకుంటాను. ఏమొద్దు, వచ్చేసేయ్. నువ్వు దా. చేసుకుంటా ఎవరిని అంటే నువ్వు చేయి పట్టుకోకు. పోరు, ఎవరిని నువ్వు చేయి పట్టుకోకు. మీకు అవసరం అవసరం లేదు. లేదు. నువ్వు చెయ్యకు మీద. వద్దు. నీకు అవసరం లేదు. నువ్వు ఎందుకు చేస్తున్నావు చెయ్యి? చేసుకుంటాం మేము. చేయి తీసేయ్. నువ్వు ముట్టుకోకు. మా పాపని వదలు. నువ్వు ఇంటికి వెళ్తా వదలు. ఇప్పుడు కాదు భయ్య, ఇగో నేను ఆల్రెడీ ఆమెను ఆపుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు ఏందా? నేను వాళ్ళ మమ్మీతో మాట్లాడతా కావాలంటే. నీకు నిజంగా లవ్ చేస్తున్నావా ఏంది? నీ కథ ఏం చెప్పు. లేదన్న ఒక 3-4 ఇయర్స్ తర్వాత చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అంటే నువ్వు- ఏదో మామూలుగా వస్తున్నాం కదా, కలుస్తున్నాం కదా, కాలేజ్ చేస్తున్నాం కదా, అరే చేస్తున్నాం అంతే. అంటే నీకు ట్రూ లవ్ లేదు, నీకు సిన్సియర్ గా లవ్ చేస్తూనే ఉన్నావు. సిన్సియర్ అంటే సిన్సియర్ చేస్తున్నాం కానీ తర్వాత చూద్దాం అంటే అప్పుడు వరకు నాకు ఉండే. అరే నీకు అర్థం కాదురా భయ్, నువ్వు సిగ్గుందారా? ఇట్లా ఇంట్లో గడిపిన తర్వాత కడపైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏం మాట్లాడుతున్నావు? అంత వాడాల్సిన వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆమె వెళ్ళిపోయింది కదా అని వదిలించుకున్నా అని అనుకుంటున్నాను. వదిలించుకోవడం అని కాదు, ఆ. మామూలుగా చేసుకుందాం, ఒక 4 సంవత్సరాల తర్వాత చేసుకుందాం, ఇప్పుడు ఎట్లా చదువుకుంటున్నాం కదా అని చెప్పేసి మామూలుగా నువ్వు ఇలాంటి నడపకు, తంతరు. నిన్ను బయట చూసుకుంటే తంతరు, మీ ఇంట్లో పరువు కూడా వస్తుంది. చక్కగా నీ చదువు ఏదో చూడు అన్ని కాదు, వీడు ఇలాంటి పని చేసిన తర్వాత ఫ్యామిలీ చెప్పి ఒకటి ఇంకో అమ్మాయిని చూసుకోలేదు. వీళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి ఎట్లా అన్నా. మీ డాడీ నెంబర్ లేదన్న. అంటే ఇవి first చేసుకుంటాం, ఫోన్ తీయరా నువ్వు? అంటే first ఫోన్ తీ. ఫోన్ మేమే చెప్తామని చెప్పేసి అని అనుకున్నాం కానీ అరే నీ నాటకాలన్నీ బయట తెలుస్తున్నాను. ఇప్పుడే చెప్పినావు, ఇప్పుడు 3-4 years దాకా వీళ్ళకి వీళ్ళ చూస్తా. డాడీతో మాట్లాడదా? కెమెరా ఆఫ్ చేయను, నేను ఇంత చెప్తా కదా నేను పని. నువ్వు అట్లా కాదు, నీకు ఇట్లా మీ అట్లా అయ్యే కాదన్నా. మీ అయ్యే ఫోన్ చేయరా భయ్, నువ్వు లేకుంటే దెబ్బలు తింటావు మళ్ళీ. బాగుండదు మళ్ళీ దెబ్బ. నువ్వు ఫోన్ చేయి, మీ వాళ్ళు ఫోన్ చేయి, ఫోన్ చేయి చెప్తున్నా. ఫోన్ నెంబర్ అట్లా కాదన్న. నెంబర్ తీసుకురా, ఫోన్ తీసుకురామని. సో గైస్, మేమైతే ఏంటంటే వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. మేమైతే వాళ్ళ అమ్మని మేము వచ్చేదానికైతే వాళ్ళ తల్లి అయితే ఆగలే, ఎందుకంటే మళ్ళీ బయట పడుతుందని ఏమనుకుందో ఏమో. సో మనం కాంటాక్ట్ అయినాం, ఆమెకు ఫోన్ చేసి ఏందమ్మా నువ్వు ఇట్లా వదిలేసి వెళ్ళిపోవడం ఏంది, ఇన్ని తన్నడమా ఏం చేయడం అని అంటే ఆమె చెప్పింది ఏంటంటే వాడు వస్తాడు, నా పిల్ల నేను ఎలా అయినా నేను నలుగురు ఎవరికి తెలియకుండా నా పాపనైతే నేను పెళ్లి చేసేస్తా. ఇప్పుడు దాదాపు ఒక 4-5 monthsలో మ్యారేజ్ చేసేస్తాను. ఈ అబ్బాయి ఎవరున్నారో వాడైతే మస్తు డ్రామాలు చేస్తుండే. ఏంటంటే కొద్దిసేపు లవ్ చేస్తున్నా అంటాడు, ఏదో టైంపాస్గా చేసిన అంటాడు. వాడు చేసే విధానం చూసి నేనైతే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మీ అబ్బాయి ఇట్లా అయితే చేస్తుండు, ఈయనని జాగ్రత్త ఉంచమని, మీ అబ్బాయి అయితే ఇట్లా తప్పుడు పని చేస్తుండో, ఇక్కడ చదువుకోనికి వచ్చి 3rd year అంటుండు, ఇంకో ఇయర్ మంచి చదివితే లైఫ్ ఉంటుంది, వాడేమో ఇలాంటి చెడు పనికి అలవాటు అవుతుండని మేము వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫోన్ చేసినాం. వాళ్ళ ఫాదర్ వచ్చేసి నేను మా అబ్బాయికి ఒక 1 dayలో వచ్చి మాట్లాడి ఆయనకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పుకుంటా అని చెప్పిండు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మీ మ్యారేజ్ ముందు ఇలాంటి చెడు అలవాటు పోయి మీ లైఫ్ మొత్తం నాశనం చేసుకోవద్దు. నేను అమ్మాయిలకైతే చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలు చాలామంది ట్రాప్లలో పడిపోయి మీరు నమ్మి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ రూమ్లు వెళ్ళి అనవసరంగా మీ భవిష్యత్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి, ఏంటంటే మీరు సిన్సియర్గా లవ్ చేసి ఉంటే రూమ్ దాకా వెళ్ళి ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. మీకు అంతగా సిన్సియర్ లవ్ ఉంటే వెయిట్ చేయండి, మీరు జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అయ్యి తర్వాత మ్యారేజ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. ముందే చేయడం వల్ల ఏంటంటే రేపటి నాడు ఆడు మోసం చేయవచ్చు, కొందరు సిన్సియర్ ఉండొచ్చు, మనం ఎవరిని గ్యారంటీ చెప్పలేము. లైఫ్లో ఏది కాదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. సో ఖచ్చితంగా లేడీస్కి అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి తప్పు పనులు మ్యారేజ్ ముందు మాత్రం చేయకండి. సో గైస్, ఇది నేను చెప్పేది. నేను ఇంత కష్టపడి వీడియో తీసిన అంటే మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి గైస్. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఇలాంటి నేను చేసిన విధానం కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను చేసిన వే కరెక్ట్ కాకపోతే ఇంకా ఎలా చేసి ఉంటే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి గైస్. సో రైట్ గైస్.